రీసెంట్ ఇయర్స్ లో చాలా స్టేట్ గవర్నమెంట్స్ పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రీ స్కీమ్స్ ని లాంచ్ చేశారు. కొన్ని ఫ్రీ స్కీమ్స్ వల్ల పబ్లిక్ కి బెనిఫిట్ అవుతుంది, కొన్ని స్కీమ్స్ వల్ల గవర్నమెంట్ కి బర్డెన్ అవుతుంది. అసలు ఫ్రీబీస్ అంటే ఏంటి, ఫ్రీబీస్ కి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటి వల్ల ఎవరికి బెనిఫిట్, పబ్లిక్ కా లేదా గవర్నమెంట్ కా? महालक्ष्मी स्कीम 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं को, 500 रुपए का गैस सिलेंडर। चुनाव के बाद तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा। तेलंगाना के कोने कोने में तेलंगाना की महिलाएं घूम पाएंगी। 1 रुपया बस टिकट के लिए नहीं देना पड़ेगा। क्यों? क्योंकि महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं। 2022 ఆర్బీఐ ఫ్రీబీస్ ని అ పబ్లిక్ వెల్ఫేర్ మెజర్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అని డిఫైన్ చేసింది. ఫ్రీబీస్, పబ్లిక్ గూడ్స్ రెండు ఒకటి కాదు. హెల్త్, ఎడ్యుకేషన్ ఇంకా దేనికైతే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి వాటిని పబ్లిక్ గూడ్స్ అని అంటారు. ఫ్రీబీస్ వర్సెస్ వెల్ఫేర్. ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మధ్య డిఫరెన్స్ వాటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల పబ్లిక్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రీబీస్ వల్ల పబ్లిక్ మీద లాంగ్ టర్మ్ లో ఎకనామిక్ బర్డెన్ పడే ఛాన్స్ ఉంది. ఫ్రీబీస్ అంటే యూజర్స్ కి ఫ్రీగా ఇచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంట్ ది. ఇలాంటి ఫ్రీబీస్ ని షార్ట్ టర్మ్ లో పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్రీబీస్ ని జనరల్ గా ఎలక్షన్స్ అప్పుడు ఓటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఫ్రీ ల్యాప్టాప్స్, టీవీస్, క్రికెట్ కిట్స్ ఎక్సెట్రా. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పబ్లిక్ కి లాంగ్ టర్మ్ లో యూజ్ అయ్యి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే స్కీమ్స్. ఇవి మెయిన్ గా పబ్లిక్ వెల్ఫేర్, హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MNREGA, మిడ్ డే మీల్ స్కీమ్ etc. Merit freebies, public distribution system PDS, underprivileged section people and BPL people కి ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వడానికి PDS సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ ని ఇస్తుంది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ MNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండ్ మిగతా ప్రోగ్రామ్స్ టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసి రూరల్ ఇన్కమ్ ని పెంచుతుంది. స్టేట్ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ బెనిఫిట్స్ పెరుగుతాయి అండ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. నాన్ మెరిట్ ఫ్రీబీస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. అవసరమైన రిసోర్సెస్ ని ఫ్రీగా ఇవ్వడం వల్ల కన్జర్వేషన్ అండ్ ఎఫిషియెంట్ యూస్ తగ్గుతుంది, రిసోర్స్ స్కార్సిటీ పెరుగుతుంది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ లానే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ, సర్వీస్ క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. వేవర్ ఆఫ్ పెండింగ్ యూటిలిటీ బిల్స్ అండ్ ఫార్మర్ లోన్ వేవర్స్. ఫార్మర్ లోన్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ని తగ్గించడం వల్ల లోన్ క్రెడిట్స్, లోన్ ఎలిజిబిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. లోన్స్ ని వేవ్ చేయడం వల్ల అగ్రికల్చర్ కి వచ్చే ఇన్సెంటివ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మెరిట్ ఫ్రీబీస్ ని హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబుల్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. నాన్ మెరిట్ ఫ్రీబీస్ ని షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ని తగ్గేలా చేస్తుంది. ఫ్రీబీస్ అడ్వాంటేజెస్. ఫ్రీబీస్ వల్ల పబ్లిక్ కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ ని పెంచుతుంది. వీటి వల్ల గవర్నమెంట్ పబ్లిక్ కి అకౌంటబుల్ గా ఉన్నట్టు కనిపిస్తారు. ఇంకా పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసే మెథడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీని వల్ల ట్రాన్స్పరసీ అండ్ డెమోక్రసీ డెవలప్ అవుతుంది. ఫ్రీబీస్ లెస్ డెవలప్డ్ రీజన్స్ లో వర్క్ ఫోర్స్ కెపాసిటీని పెంచడం వల్ల ఎకనామిక్ గ్రోత్ స్టెబిలైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ల్యాప్టాప్స్, సైకిల్స్, సోయింగ్ మెషిన్స్ లాంటి ఫ్రీబీస్ ని ఇవ్వడం వల్ల రూరల్ ఏరియాస్ లో స్కిల్స్, ఇన్కమ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఫ్రీబీస్ పువర్ పీపుల్ కి, పావర్టీ లైన్ కి దగ్గరగా ఉన్న పీపుల్ కి బేసిక్ నీడ్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ ని ఇస్తుంది. బుక్స్, యూనిఫార్మ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వడం వల్ల అండర్ ప్రివిలేజ్ సెక్టార్ పీపుల్ కి క్వాలిటీ లైఫ్ ని ఇవ్వచ్చు. ఫ్రీబీస్ డిసడ్వాంటేజెస్. ఫ్రీబీస్ వల్ల పబ్లిక్ డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పని చేసే స్ట్రెంత్ ఉన్నా కూడా ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేయడం తగ్గిస్తారు. ఎగ్జాంపుల్, ₹1కి కిలో రైస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ లాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల పని చేయాలి అనే ఆలోచన తగ్గిపోతుంది. ఎక్స్టర్నల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రీబీస్ వల్ల స్టేట్ ఎక్స్పెండిచర్ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. ఇన్ఫ్రా, అగ్రికల్చర్, ఇండస్ట్రీ లాంటి సెక్టార్స్ నుంచి ఫండ్స్ డైవర్ట్ అవుతాయి. ఫ్రీబీస్ వల్ల గూడ్స్ అండ్ సర్వీస్ క్వాలిటీ తగ్గుతుంది. దీని వల్ల ఇన్నోవేషన్, ఇంప్రూవ్మెంట్ తగ్గుతుంది. ఫ్రీబీస్ వల్ల వాటర్, ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ లాంటి నేచురల్ రిసోర్సెస్ ఓవర్ యూజ్ అండ్ వేస్టేజ్ వల్ల ఎన్విరాన్మెంట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రీబీస్ వల్ల పబ్లిక్ కంటే గవర్నమెంట్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 ఫేసెస్ అన్నట్టు ఫ్రీబీస్ కి 2 ఫేసెస్ ఉన్నాయి. పాజిటివ్ అప్రోచ్ అండ్ డెవలప్మెంట్ ఫేస్. గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ తగ్గించడం లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కి యూజ్ అవుతుంది.
అండ్ వాళ్ళ లివింగ్ కండిషన్ బెటర్ అవుతుంది. ల్యూరింగ్ అండ్ బ్రైబింగ్ ఫేజ్. గవర్నమెంట్ తమ సొంత బెనిఫిట్స్ కోసం పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రీ బస్ రైడ్స్, ఫ్రీ సైకిల్స్, ల్యాప్టాప్స్ లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలాంటి స్కీమ్స్ అన్ని ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తాయి, ఎందుకంటే అప్పుడు ఓటర్స్ ఓట్ బ్యాంక్ ని యూజ్ చేసుకోవడం అవసరం కాబట్టి. ఇలాంటి వాటి వల్ల పబ్లిక్ ఇంకా లేజీగా అయిపోయి పని చేయడం తగ్గిస్తారు. ఇప్పుడు మనం ఇండియాలో కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసిన ఫ్రీబీ స్కీమ్స్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జగనన్న అమ్మఒడి. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి గవర్నమెంట్ స్టూడెంట్స్ మదర్ కి ఎవ్రీ ఇయర్ ₹15,000 ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹6,500 crores ని అలాట్ చేసింది. వైఎస్ఆర్ వాహన మిత్ర. ఎవ్రీ ఇయర్ సెల్ ఫోన్, ఆటో, టాక్సీ డ్రైవర్స్ కి వెహికల్ ఇన్సూరెన్స్ రిపేర్ కోసం గవర్నమెంట్ ₹10,000 ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹260 crores ని అలాట్ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. చేనేత వర్కర్స్ తమ ఎక్విప్మెంట్ ని డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ ప్రతి చేనేత ఫ్యామిలీకి ₹24,000 ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹199 crores ని అలాట్ చేసింది. బీహార్ సశక్త మహిళ, సక్షాం మహిళ. సీనియర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ఫీమేల్ స్టూడెంట్స్ కి క్యాష్ ఇన్సెంటివ్స్ ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹900 crores ని అలాట్ చేసింది. ముఖ్యమంత్రి బాలికా సైకిల్ యోజన. ప్రతి ఫీమేల్ స్టూడెంట్ కి ఎవ్రీ ఇయర్ ₹3,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹200 crores ని అలాట్ చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన. ఫ్యామిలీస్ లో ఉన్న ఫీమేల్ హెడ్స్ కి ఫ్రీ స్మార్ట్ ఫోన్స్ ని గవర్నమెంట్ ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹2,500 crores ని అలాట్ చేసింది. ముఖ్యమంత్రి దివ్యాంగ్ స్కూటీ యోజన స్కీమ్. కాళీ బాల్ బీల్ అండ్ దేవ్ నారాయణ్ యోజన. స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఫ్రీ స్కూటీస్ ని ఇచ్చింది. దీనికోసం గవర్నమెంట్ ₹170 crores ని అలాట్ చేసింది. తెలంగాణ మహాలక్ష్మి స్కీమ్. స్టేట్ గవర్నమెంట్ బస్సెస్ లో స్టేట్ అంతా ఉమెన్ ఫ్రీగా ట్రావెల్ చేసేలా గవర్నమెంట్ ఫ్రీ బస్ రైడ్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఫ్రీ స్కూటీ స్కీమ్. 5 lakh ఫీమేల్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఫ్రీ స్కూటీస్ ని ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ₹350 crores ని అలాట్ చేసింది. ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ మెరిట్ ఫ్రీబీజో, నాన్ మెరిట్ ఫ్రీబీజో కమెంట్ చేయండి. కన్క్లూజన్. ఇలాంటి స్కీమ్స్ వల్ల గవర్నమెంట్ కి టెంపరరీ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ ఎకనామిక్ లాస్ వస్తుంది. లాస్ వస్తే ఆ లాస్ ని తిరిగి పబ్లిక్ నుంచే రికవర్ చేస్తున్నారు. ఈ లాస్ వల్ల పెరిగే ప్రెషర్ మనకి మెల్లగా తెలుస్తుంది, బట్ ఏం చేయలేం. ట్యాక్స్ పేయర్ చెప్పి నెసరీ గూడ్స్ రేట్లు పెంచుతారు. దీని వల్ల ప్రతి ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే స్కీమ్స్ అన్ని ట్యాక్స్ పేయర్స్ నుంచి కలెక్ట్ చేసిన మనీతోనే ఇస్తున్నారు, అంటే మన డబ్బులతోనే మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. దీని వల్ల మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ఫ్రీ స్కీమ్స్ అని చెప్పగానే వాటికి అట్రాక్ట్ అవ్వకండి. వాటి వల్ల మన మీద ఎంత ప్రెషర్ పడుతుందో, మనకి ఎంత లాస్ వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి.